మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మంగళవారం, అలరారు రుచుల ప్రపంచంలో విహరించే రోజు. మనం ఎక్కడికి వెళ్ళినా కొన్ని రుచులను ఎప్పటికీ మర్చిపోలేం. మరి అలాంటి మర్చిపోలేని మరువలేని రుచుల్ని కొన్ని ఈరోజు పరిచయం చేసుకుందాం రండి. దగ్గర ఉన్న శ్రీరామ్ నగర్ కాలనీకి వచ్చేసామండి. ఇక్కడ తాపేశ్వరం కాజా షాప్ చాలా ఫేమస్. తాపేశ్వరం కాజా చేయడంలో చేయి తిరిగిన షాప్ ఓనర్ శ్రీమతి రాజరాజేశ్వరి గారు తాపేశ్వరం కాజా ఎలా తయారు చేయాలో పరిచయం చేస్తారంట. అంతేకాదండోయ్, బెల్లం మిఠాయి కూడా తయారు చేయడం నేర్పిస్తారంట. మరి ఆ రుచులేంటో పరిచయం చేసేసుకుందామా? పదండి. నమస్తే రాజేశ్వరి గారు. మరి అమ్మాయి మా పాప అండి శ్రీలత. హాయ్ అండి. నమస్తే. నమస్తే. ఏం చేస్తున్నారు? నేను ప్రస్తుతం సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఓకే రాజేశ్వరి గారు, మీ తాపేశ్వరం కాజా అంటే చాలా 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 ఫేమస్ అన్నమాట. ఎలా తయారు చేస్తారు, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? ఓకే అండి. పనస్తార, మైదా, ఆయిల్, నెయ్యి, తేనె, ఎలచి. సో మరి ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా? ఓకే. ముందు ఏం చేయాలి? స్టవ్ వెలిగించండి. ముందు స్టవ్ వెలిగించిన వెలిగించండి. ఓకే. కొద్దిగా వాటర్ పోసుకుందాం. వాటర్ వేయాలి. వాటర్ ఏమైనా మెజర్మెంట్ ఉంటుందా? లేదండి, లేత తగినంత వాటర్ వేయాలండి, మెజర్మెంట్ ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఈ మైదా అసలు ఎంత మెజర్మెంట్ తీసుకున్నాము? ½ కిలో అండి. ½ కేజీ మైదా తీసుకున్నాము. మరి షుగర్ ఎంత తీసుకోవాలి? కిలో తీసుకోండి. సో ½ కేజీ మైదాకి 1 కేజీ షుగర్ తీసుకోవాలి. షుగర్ తీసుకోండి. షుగర్ వేయాలండి. సో మరి ఇది కొంచెం బాయిల్ అయ్యి పాకం రావాలి. ఇది నేను కలుపుతూ ఉంటాను. మరి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? మైదా తీసుకుని కలిపి పెట్టుకోండి. చపాతీ రాజు అంటే చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మైదా తీసుకుందాం. 1 కప్పు మైదా. వాటర్ వేసి కలుపుతారా? ముందు కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి కలపాలి. ఓకే. మరి నెయ్యి అన్నారు కదా, నెయ్యి దేనికి? నెయ్యి డీప్ ఫ్రై కండి. నెయ్యి లాస్ట్ లో డీప్. రాజేశ్వరి గారు, ఈ మీ తాపేశ్వరం కాజా చాలా ఫేమస్ కదా, అసలు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు? ఇది తాపేశ్వరంలోనే స్టార్ట్. తాపేశ్వరంలో అది ఎవరు స్టార్ట్ చేశారు? అంటే మీ హస్బెండ్ మీరా, లేకపోతే ఇంకా? లేదండి, మా హస్బెండ్ వాళ్ళ మామయ్య గారు స్టార్ట్ చేశారండి. మీ హస్బెండ్ వాళ్ళ మామయ్య గారు స్టార్ట్ చేశారు. అంటే దీని వయసు ఎంత? తాపేశ్వరం కాజా వయసు ఎంత? 75 years. 75 years నుంచి ఉంది తాపేశ్వరం కాజా. ఓకే. ఇప్పుడు ఆయిల్ వేస్తానండి. కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ వేస్తే తర్వాత వాటర్ వేసి కలపాలి. సో ఆయిల్ వేసుకున్నాం, తర్వాత వాటర్ వేయాలి. కొంచెం వాటర్, తగినంత వాటర్ వేసి ముద్ద అవ్వేలా కలపాలి. అంటే సేమ్ చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటా ఇంట్లో రోటీలు చేసుకోవడానికి, చపాతీలు చేసుకోవడానికి అలానే కలుపుకోవాలి. చపాతీలాగే కలపాలి. ఇవి బబుల్స్ లాగా వచ్చాయి అంటే అయిపోయిందండి, పాకం వచ్చేసింది. సిమ్ లో పెడతాను. ఇది దించి కొంచెం తేనె వేసుకోవాలండి. ఈ వేడి దాంట్లో పాకంలోనే తేనె వేసేసుకోవాలి. తేనె వేసుకోవాలి. నేను వేయనా? మొత్తం వేయనా? 1 స్పూన్ వేయండి. ఓకే. తేనె ఎందుకండి? స్వీట్నెస్ కోసమా? తేనెలూరే తాపేశ్వరం కాజా. తాపేశ్వరం కాజాలోని తేనె స్పెషల్ అన్నమాట. సో 1 స్పూన్ తేనె వేసుకోవాలి. నాకు అసలు తెలీదు తేనె వేస్తారని. తేనె వేస్తామండి. మనకి తాపేశ్వరం కాజా సీక్రెట్ చెప్పేస్తున్నారు. సో ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం యాలకి పొడి వేయాలి. యాలకి పొడి. ఓకే. 1 స్పూన్ వేయనా? వేయాలి. ఇది దించి పక్కన పెట్టుకోవాలి. అంటే ఆఫ్ చేసేయచ్చు కదా? స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకో. మరి బాగా రౌండ్ గా ఇలా తయారు చేసుకోవాలి కదా? అవునండి. ఇది ముద్ద అవ్వేలాగా కలుపుకుని తర్వాత చపాతీ కింద తయారు చేయాలి. ఓకే. దీన్ని ఏమైనా కాసేపు ఉంచాలా, లేకపోతే వెంటనే చేసేసుకోవచ్చా? కొంచెం 5 నిమిషాలు ఉంచొచ్చు. 5 నిమిషాలు ఉంచు. పిండి కలపడం అయిపోయింది. పూరీల పిండి, చపాతీల పిండి ఎలా కలుపుకుంటా అలాగా రౌండ్ గా మెత్తగా వచ్చింది. సో మరి ఇది చిన్నగా చేసుకోవాలా ఇప్పుడు? లేదండి, ఇదంతా కలిపి ఒక చపాతీ కింద పెద్ద చపాతీ లాగా చేయాలండి. ఓకే. ఇప్పుడు చపాతీ చేస్తాం. మరి రాజేశ్వరి గారు, మీరు మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చాక ఎప్పుడైతే ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యారో అప్పుడు ఫస్ట్ డే నుంచి మీరు నేర్చుకున్నారా కాజాలు తయారు చేయడం? పెళ్ళి అయిన తర్వాత షాప్ పెట్టారండి. అప్పటి నుంచి కొంచెం చూస్తా నేర్చుకున్నానండి.
సో ఫస్ట్ లో కష్టంగా అనిపించిందా? ఫస్ట్ లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేదండి, కష్టం అనిపించి నేర్చుకోవాలండి. మన బిజినెస్ కాబట్టి ఎలాగైనా నేర్చుకొని బాగా రుచికరంగా చేసి ప్రతి ఒక్కరు తాపేశ్వరం కాజా తినాలి, బా ఏం రుచి అని అనాలి అనిపించేదా? అవునండి. మరి మీరు షాప్ కోసం ఎన్ని కాజాలు చేసేవారండి రోజుకి? మేము అప్పుడైతే 100 కేజీలు అలా చేసేవాళ్ళం అండి. 100 కేజీలు? మరి బాబోయ్, అంటే ఎన్ని వస్తాయి? కేజీకి 20 వస్తాయి. ఆ కేజీకి 20 అంటే 2000 కాజాలు వస్తాయి. 2000 కాజాలు ఇలా చేసుకోవాలి రౌండ్ గా. రౌండ్గా కదండి, పెద్దగా చేయాలి, అప్పడం పలసగా చేయాలండి, పల్చగా చేయాలి. చేయాలి. రౌండ్ అనే కదా, మధ్య మధ్యలో ఇలాగా మైదా ఒత్తుతూ పిండి అద్దుకుంటూ ఉండాలి, అంటుకుపోతాయండి లేకపోతే. శ్రీలత, మరి మీరు చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా కాజాలు చేశారా? తిన్నానండి. తిన్నారంట. సో మరి రాజేశ్వరి గారు అప్పడం చేస్తారు కదా, అలా పల్చగా వచ్చేయాలా? పలచగా రావాలండి. ఓ చాలా పల్చగా ఉంది. పలచగా చేసిన తర్వాత ఇదేమో మళ్ళీ రౌండ్ చుట్టాలి. రౌండ్ చుట్టాలి అంటే ఎలాగా? రోల్ చేసేసుకోవాలా? అవునండి. ఓకే. సో రోల్ చేసేటప్పుడు మళ్ళీ దానిపైన మైదా జల్లుతో రౌండ్ చుట్టాలి. తినడం చాలా ఈజీగా ఉంటుంది కానీ చేయడం చాలా కష్టంగా ఉంది. ఇది పాకం పక్కన పెట్టేసుకునండి, అంతలోకి ఆయిల్. మరి స్టవ్ వెలిగించిన వెలిగించి ఓకే కళాయి పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకో, డీప్ ఫ్రై సరిపడగా నెయ్యి పోసుకోవాలి. ఓకే, అంటే 1 బౌల్ వేసేస్తాం. డీప్ ఫ్రై సరిపడగా పోసుకో. అందుకే అంత టేస్టీగా ఉంటాయి కాజాలు కదా. ఇప్పుడు రౌండ్ చుట్టి కాజాలు తయారు చేస్తాం. మీరు రౌండ్ చుట్టమన్నారు కదా, అది ఎంత లెంత్ లో చుట్టాలి? సన్నగానా కొంచెం లావుగానా? లేదండి, ఎంత లెంత్ అని లేదు, మనం చపాతీ ఎంత వరకు చేసుకున్నాం అంత లెంత్ చుట్టేసుకుని మొత్తం చేసుకెళ్ళిపోవాలి. టైట్ గా లాగుతో చుట్టుకోవాలి. లూజ్ ఉంటే సరి రాదు, టైట్ గా చుట్టాలి. అలా మైదా పిండి వేస్తడం వల్ల ఏమవుతుందండి? పొరల కింద అంటుకోకుండా వస్తుంది. మనకి 1 కేజీ కాజాలు తయారు చేయడానికి ప్రొసీజర్ అంతా ఎంత టైం పడుతుందండి? 1 అవర్ పడుతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. సో మధ్యలో ఎక్కడైనా చిట్లితే పర్వాలేదండి, అలా కంటిన్యూ చేసేయచ్చా, రోల్ చేసేయచ్చా? లేదండి, ఇక్కడ లాస్ట్కి వచ్చేటప్పటికి ఇది కట్ చేసుకోవాలండి, సమానంగా వచ్చేవారు. సమానంగా రావాలి. వాటర్ తోటి దీన్నేమో ఇలాగా తడిపి అంటించాలి. ఇది చుట్టేసాం కదండి, వాటర్ కొంచెం అంటుకోవడానికి వాటర్ తడి చేసుకోవాలి, లైట్ గా తడి చేసుకుని దీన్ని సమానంగా, అంటే ఆ పొర ఊడిపోకుండా స్టిక్ అయి ఉంటుంది, ఈక్వల్ గా రావాలి. అంటే షాప్ లో అయితే ఇంకా పెద్ద సైజ్ చేద్దామండి, ఇది చూపించి ఇంట్లో చేసుకోవడం ఇష్టం. ఏ సైజ్ అయినా ప్రొసీజర్ వచ్చేస్తే మనకు నచ్చిన సైజ్ తయారు చేసుకోవచ్చు. ఇది కట్ చేసుకున్నాం కదండి, ఇవి మళ్ళీ ఇప్పుడు కాజా ఆకారంలో మైదా ఫస్ట్ కట్ చేసుకుంటే ఇలా వచ్చాయి రౌండ్ గా. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎలా చేసుకోవాలి? మళ్ళీ ఒత్తుకోవాలి. కాజా లాగా ఇలాగా అలా కదా, ఇలా అని. ఓకే, మధ్యలో ఇలా ప్రెస్ చేసి దీన్ని మళ్ళీ మనం రొట్టెలు కర్రేసి ఒత్తుకోవాలన్నమాట. ఇలాగా కాజా లాగా రావాలి. జస్ట్ ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆయిల్ హీట్ ఎక్కింది, నెయ్యి హీట్ ఎక్కిపోయింది. సో ఫ్రై చేసుకోవాలా? ఒకటి ఇలా నేను కూడా చేయాలి. ఇవి ఫ్రై అయ్యే పొంగుతాయండి? అవుతా పొంగుతా. ఇలా మనం ఏమైనా మిక్స్ చేయాలా? అవసరం లేదా? అవసరం లేదా? ఓకే. మరి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి వెయిట్ చేయాలా, లేకపోతే కొంచెం అలాగా పొంగుతా రౌండ్ కలర్ వచ్చేస్తాయి? పొంగాలా? కొంచెం కాజా కొంచెం రౌండ్ షేప్. ఓకే, అవును, ఇందాక వేసేటప్పుడు పల్చగా ఉన్నాయి ఇలా అంటుకున్నట్టు, ఇప్పుడు అలా మెల్లమెల్లగా పొంగుతున్నాయి. ఇవి కొంచెం ఇంకా పొంగుతాయండి. ఇవి సుమారు ఎంత టైం పడుతుందండి ఫ్రై అవ్వడానికి? ఒక 10 మినిట్స్ పడుతుంది. డీప్ ఫ్రై అయిపోయేదాకా ఫ్రై చేయాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చాయి. 10 to 15 మినిట్స్ మంచి హీట్ మీద మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ కాజా మాత్రం మా దగ్గర వచ్చిన టేస్ట్ ఇంకెక్కడ ఎవరు చేసినా కానీ రాదండి. ఈ కాజాలో వెరైటీస్ ఉంటాయా ఏమైనా? కాజాలో ఉంటాయండి, నేతి కాజా, నూనె కాజా, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేతితో చేసిన అయితే చాలా బాగుంటాయి. సో మరి అయిపోయి తీసేసుకుందామా? పాకంలో వేయాలండి. ఓకే, వేసి వెంటనే ముంచాలండి. ఓకే, అలాగ ముంచితే పట్టుకుని ఉండాలి, అవి పాకం పీల్చుకుంటాం. ఇది ఒక 10 మినిట్స్ ఉంచాలి.
పాకంలో 10 మినిట్స్ ఉంటే పొరకే పాకం పీల్చుకుంటుంది. రాజేశ్వరి గారు ఇది రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయిందండి. ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి కదా 10 మినిట్స్. అప్పుడే రెడీ అయిపోయిందండి ఇది. ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకోవాలి. తీనా కాజాలు రెడీ అయిపోయిందండి. నాకు కాజాలు తయారు చేయడం వచ్చేసింది. సో కాజాలు రెడీ. తాపేశ్వరం కాజా ఇందులో సర్వ్ చేసుకో. తాపేశ్వరం కాజా రెడీ అవ్విందండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. మంచి ఫ్లేవర్ వస్తుంది. వేడి వేడిగా ఉన్నాయి. పట్టుకోండి, టేస్ట్ చూస్తాను. సూపర్ అండి. బాగుంది. అసలు నోట్లో పెట్టిన కరిగిపోతుంది అనమాట. అండ్ తేనె, నెయ్యి అన్నీ వేయడం వల్ల చాలా స్వీట్గా, చాలా సాఫ్ట్గా ఉంది. సూపర్ టేస్ట్, చాలా డెలిషియస్గా ఉంది. మరి ఈ తాపేశ్వరం కాజా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసే. తాపేశ్వరం కాజాకి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, పంచదార, తేనె, నూనె, నెయ్యి, యాలకుల పొడి. తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్న తర్వాత 1 కిలో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం లేతగా పెట్టుకోవాలి. తర్వాత మైదా పిండిని ఒక బౌల్లో వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. లేతగా పాకం వచ్చాక పాకంలో 1 స్పూన్ తేనె, 1 స్పూన్ యాలకుల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మైదా పిండితో పెద్దగా చపాతీలాగా చేసుకొని పొడి మైదా పిండి జల్లుతూ మడతలు పెట్టుకోవాలి. 2గా మడత పెట్టిన తర్వాత చిన్న చిన్నగా కాజాల షేప్లో కట్ చేసుకొని మళ్ళీ ఆ కాజాల్ని ఒకసారి ఒత్తుకోవాలి. కావలసినన్ని కాజాలను కట్ చేసుకుని పెట్టుకున్నాక స్టవ్ పైన బాణాలి పెట్టి డీప్ ఫ్రైకి కావలసినంత నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న కాజాల్ని నెయ్యిలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న కాజాల్ని లేత పాకంలో వేసి పాకం కాజాలకు బాగా పట్టేంత వరకు ఉంచి ప్లేట్లోని సర్వ్ చేసుకోవాలి. అంతే, తాపేశ్వరం కాజా రెడీ. రాజశ్రీ గారు కాజా సూపర్గా చేశారు. మరి నెక్స్ట్ ఐటెం బెల్లం మిఠాయి. బెల్లం మిఠాయి. బెల్లం మిఠాయికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? శనగపిండి, ఆయిల్, బెల్లం, ఎల్లచ్చి. ప్రాసెస్ ఎలాగ స్టార్ట్ చేసుకుందామా? స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలా? ఆయిల్ వేసుకోవాలి. వేయండి. ఇంకా 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 పడుతుందా? అంటే మునిగేలాగా అన్నమాట కదా? మనం వేస్తుంది మునిగి ఫ్రై అవ్వాలి. ఈ బెల్లం మిఠాయి అన్నారు కదా? చాలు. సో ఇప్పుడు నెక్స్ట్ శనగపిండి ముద్ద కింద కలిపేద్దామా? శనగపిండిని ముద్దగా కలుపుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం తీసుకుంటుంది ఎంత క్వాంటిటీ అండి? పావు కిలో. పావు కిలోకి బెల్లం ఎంత వేసుకోవాలి? బెల్లం పావు కిలో అండి. శనగపిండి 100 గ్రామ్స్. పావు కిలో బెల్లానికి 100 గ్రామ్స్ శనగపిండి. జారుగా కలుపుకోవాలండి, అంటే బజ్జీలు కలుపుకునేలాగా? అలా కదండి, ముద్దలాగే ముద్దలాగా వేసుకోవాలి. అంటే జంతికలు వేసుకుంటాం అలాగా? జంతికలు వేసుకుంటాం. ఇందులో మరి బెల్లం కలపమా? బెల్లం పాకంలో వేసుకోవాలి. ఓకే. ఇది తీసి పక్కన పెట్టుకున్నాక పాకం పెట్టుకోవాలి. ఇంకో ఎద్దు పిండి ఇందులో ముద్ద కింద వేసుకోవాలి. ఓకే. మనం జంతికలు వేసేది ఉంటుంది కదండి, అందులోనే ఏంటంటే ఈ శనగపిండి ముద్ద ఏదైతే మనం కలిపి పెట్టుకున్నామో మిశ్రమాన్ని అందులో ఫిట్ చేసుకోవాలన్నమాట. స్టఫ్ చేసుకున్నాక ఇందులో వేసేయడమేనా? ఇందులో వేస్తాం. ఆయిల్ వీటెక్కాక ఇది ఇంతోటి ఇది గట్టిగా దీంట్లో జంతిక వేసుకున్నట్టు వేసుకోవాలి. జంతిక వేసుకున్నట్టు ఎక్కువ విడిగా వేసుకుంటే. సో ఇది డీప్ ఫ్రై అవ్వాలి. ఓకే. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటండి? బెల్లం పాకం పట్టుకుని మళ్ళీ చిదిపి అందులో వేసి పాకం కలుపుకోవాలి. సో మరి బెల్లం పాకం రెడీ చేసుకున్నాం. ఆన్ చేయనా స్టవ్? అందులో కొద్దిగా వాటర్ వేయాలా? కొద్దిగా ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకుని. ఎంత ఏమంటారు? చాలు. చాలా. బెల్లం బెల్లం మెల్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ చిదిపిన బెల్లం అయితే త్వరగా కరుగుతుంది. చిదిపిన బెల్లం చిన్నగా చిదుపుకుంటే, అంటే మనకు జనరల్ గా బెల్లం అన్నది ఒక ఇంత బ్లాక్ లాగా పీస్ లాగా దొరుకుతుంది మార్కెట్ లోని. అది మనం కొంచెం చిదుముకుంటే తొందరగా అయిపోతుంది. సో అయిపోయిందా? ఇది అయిపోయిందండి. బౌల్లో తీసి పాకం కూడా దగ్గరకు వచ్చినట్టుంది. ఇంకా పాకం రావాలి. ఇంకా రావాలి. ఓకే. అంటే ఇలా పలుచగా కాకుండా కొంచెం తిక్కగా రావాలి. ఇది స్టవ్ ఆపేస్తాం. ఇది అయిపోయింది. అది ఇది మంట తక్కువగా వస్తుందండి. దీని మీద మార్చుకుందాం. ఇది పెద్ద బర్నర్ కదా,
తొందరగా అవుతుంది. ఇది వెలిగించిన సో పెద్ద బర్నర్ మీద పెట్టి ఎక్కువ హీట్ తొందరగా వస్తుంది. ఇప్పుడు ఇది కంప్లీట్ గా మనకు పాకం వచ్చేసాక ఏం చేసుకోవాలి? ఇది చిదిపేయండి, అందులో పాకంలో వేసి కలపాలి. ఓకే, కలిపితే పాకం అంతా బట్టి విడివిడిగా కొమ్ముల్లాగా వస్తుంది, మిఠాయిలాగా తయారవుతుంది. చాలా చిన్న రెసిపీ కదా, చాలా ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక్క 15 minutesలో అయిపోతుందేమో అండ్ ఇది త్వరగా అయిపోతుంది కూడా. ఓకే, మరి అయిపోయిందండి ఇది. సో ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకోవాలి? ఎలచి పౌడర్ వేసి కొద్దిగా 1 స్పూన్ వేయనా? హాఫ్ స్పూన్ సరిపోతుంది. హాఫ్ స్పూన్ వేసి కలపాలి. ఓకే, హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని ఇది కలుపుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది పీసెస్ కింద చేసుకుని ఇవి ఇలాగా చిదిమేసుకొని వేసుకోవాలి. వేసుకుని పాకంలో వేసుకోవాలి. ఇవి వేసాక ఏమైనా మనం కాసేపు నానబెట్టి ఉంచాలా? కలిపితే విడిపోతుంది. విడిపోతాయి. కలిపితే విడిపోతుంది. నేనా వేస్తారా? ఇవి మెత్తగా అవుతాయా? మెత్తగా అవ్వండి. పాకంలో వేసాక ఇంకొంచెం గట్టిగా అవుతాయి. పాకం బిగుసుకుని రవ్వలాగా అయిపోతుంది. రాజశ్రీ గారు అయిపోయిందా? 2 hours అన్న పడుతుంది డ్రై అవ్వడానికి. అంటే కొంచెం పాకం అన్నది మనకు కనిపిస్తుంది, అది డ్రై అయిపోద్ది. అప్పుడు గట్టిగా అయిపోతాయా? గట్టిగా అయిపోతే పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా అవ్వడం 2 hours టైం పడుతుంది. 2 hours టైం పడుతుంది. మరి ఇప్పుడు తీసేసుకుందాం మనం ప్లేట్లోని. సో మీ షాప్ లో కూడా ఇదే ప్రొసీజర్, హ్యాండ్ మేడ్ ప్రొసీజరా లేకపోతే దీనికి కూడా మెషిన్స్ ఉన్నాయా? కాజాకి మెషిన్స్? కాజాకి మెషిన్స్ ఉన్నాయండి, దీనికి కూడా ఉన్నాయి. పూసలు అయ్యి తీయడానికి మెషిన్స్ ఉన్నాయి. సో అయిపోయిందా? డ్రై అవుతుందండి, కొంచెం హార్డ్ గా అవుతుంది. ఇంకా టైం పడుతుంది. మీరు టేస్ట్ చూసి చెప్తారు. తప్పకుండా. సో మరి బెల్లం మిఠాయి రెడీగా ఉంది. దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు నేను ట్రై చేసి చెప్తా. కరకల్లాడుతూ తీతీగా చాలా చాలా బాగుంది. స్నాక్ ఐటమ్ అయితే పర్ఫెక్ట్ అనమాట. పెద్దోళ్ళు పిల్లలు అందరూ లైన్ చేస్తారు. మరి ఈ బెల్లం మిఠాయికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసే. శనగపిండి, బెల్లం, ఆయిల్, యాలకుల పొడి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యేలోపు ఒక బౌల్లోకి శనగపిండి వేసి తగినంత నీళ్లు పోసి కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండిని జంతికల గొట్టంలో పెట్టి వేడైన నూనెలో జంతికల్లాగా వేసుకోవాలి. అవి డీప్ ఫ్రై అయ్యాక ఒక పాత్రలోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టుకొని అందులో బెల్లం పాకం పెట్టుకోవాలి. బెల్లం పాకం రాగానే జంతికలు విడగొట్టి పాకంలో వేసుకోవాలి. పాకం జంతికలు బాగా పట్టాక సర్వ్ చేసుకోవాలి. అంతే, బెల్లం మిఠాయి రెడీ. సో మరి ఈ 2 రుచికరమైన స్వీట్ ఐటమ్స్ని మా ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు మీ ఇంటి వంట కార్యక్రమం తరపున, అలాగే మా జీ తెలుగు ప్రేక్షకుల తరపున థ్యాంక్ యూ సో మచ్. జీ తెలుగు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. ఓకేనండి, వెల్కమ్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదా, తాపేశ్వరం కాజా అలాగే బెల్లం మిఠాయి 2 చాలా రుచిగా ఉన్నాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.